ఇట్ వాస్ వెరీ హ్యాపీ. Yeah. అండ్ సార్ శివసాయి సార్ ఏంటంటే మరి ఈ మూవీ విషయంలో ట్రైలర్లో అయితే ఫుల్ క్యాస్ట్ని మొత్తం అందరినీ చూపించేశారు. సో అందరూ బిగ్ బిగ్ క్యాస్ట్ అని కానీ ఎంటర్టైనింగ్ మూవీ అనేది కూడా దించుతున్నారా అని చెప్పేసి ప్రేక్షకుల మైండ్లోకి తీసుకొని వచ్చారు. అండ్ స్టోరీ రాసుకునేటప్పుడు ఎలా అనిపించింది? కంప్లీట్ ఎంటర్టైనర్తోనే దిగుదాం అనుకున్నారా లేకపోతే ఎలా? అంటే ఇట్స్ నాట్ లైక్ వీ డింట్ ఫుల్లీ ఫోకస్ ఆన్ ఓన్లీ ఎంటర్టైన్ చేయాలి కదండి. ఒక మంచి కథ చెప్తాం, ఒక మంచి డ్రామా చెప్దాం. లైక్ వీఆర్ ల్యాక్ ఆఫ్ డ్రామాస్. లైక్ ఒకప్పుడు మీరు మంచి సినిమాలు తీసుకుంటే విసు గారు కానీ, భాగ్యరాజ్ గారు కానీ, మన ఈవీవి గారు కానీ. సో దీస్ ఆర్ ఆల్ వెరీ గుడ్. అంటే వాళ్ళ పోర్ట్రేటింగ్ అంతా డ్రామాని బాగా పోర్ట్రేట్ చేయగలరు. సో వీ డింట్ ఫోకస్ ఓన్లీ కామెడీ. లైక్ కంప్లీట్ డ్రామాని విత్ కామెడీ విత్ ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ని మిక్స్ చేసుకుంటూ, ఇప్పుడు మన లైఫ్ ఏంటి, ఇట్స్ ఫుల్ ఆఫ్ మిక్సింగ్ ఆఫ్ మెనీ థింగ్స్. ఓన్లీ నవ్వు ఉండదు, పిచ్చోడు అంటారు. ఓన్లీ బాధ ఉండదు, మెంటలోడు అంటారు. సో ఐ మీన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో మన లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ డిఫరెంట్ ఎమోషన్స్ కదా. సో ద మూవీ షుడ్ బి లైక్ దట్ అనేది నా ఫీలింగ్. కాసేపు ఆడవాలి, కాసేపు నవ్వాలి, కాసేపు కోపం తెప్పించుకోవాలి. మనకి ఇంగ్లీష్ సినిమాలు చూస్తే డ్రామా హారర్, థ్రిల్లర్ కాబట్టి తెలుగు సినిమా అయితే ఓపెన్ చేస్తే ఒక 30 జానర్లు ఉంటాయి. తెలుగు కానీ మన ఇండియన్ ఫిల్మ్స్ బేసికలీ 30 జానర్లు ఉంటాయి. ఎందుకంటే మొత్తం అన్నీ ఉండాలి కదా. వెన్ యూ కెన్ ప్యాకేజ్ ఆల్ ఆఫ్ దట్ ఈస్ వెన్ ఇట్స్ అ హోల్సమ్ ఫిల్మ్. ఇట్స్ కంప్లీట్ ప్యాకేజ్. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ అవర్ ఇండియన్ సినిమా. ప్రపంచమంతా ఇష్టపడడానికి కూడా దట్స్ వన్ ఆఫ్ ద రీజన్. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ని ఎందుకు అంత లైక్ వరల్డ్ వైడ్ ఎందుకు మాట్లాడుతున్నారు? ఇట్ హ్యాస్ ఎ గుడ్ డ్రామా, లైక్ ఒక ఎమోషనల్ డ్రామా ఉంది దాంట్లో. సో అందువల్ల ఎవ్రీబడి ఈజ్ ప్రైజింగ్ ఇట్. అంటే మన ఇండియా దాటితే ఇండియాలో కూడా ఐ డోంట్ థింక్ ఈవెన్ నార్త్లో ఎక్కువ మంది కూడా అల్లూరి సీతారామరాజు గారి గురించి కానీ, కొమరం భీమ్ గారి గురించి కానీ ఎక్కువ తెలియకపోవచ్చు నార్త్ వైపు వెళ్తే. అండ్ ఇండియా దాటిన తర్వాత ఐ థింక్ వెరీ ఫ్యూ పీపుల్ నో. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ అందరు రిలేట్ అయిపోయారు ఆ సినిమాకి. అండ్ అంటే అందరు రిలేట్ అయిపోయారు అంటే నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్ సాంగ్ నాటినట్టు సాంగ్ అనేది అద్భుతమైన పాట. అండ్ దానివల్ల మాత్రం సినిమాలో ఉండే డ్రామా, సినిమాలో ఉండే ఎమోషన్ నేను ఎన్నిసార్లు చూసినా లెక్కే లేదు నాకు ఆ సినిమా. ఎప్పటికీ కూడా రాత్రి ఎప్పుడైనా అనిపిస్తే వెంటనే ఓపెన్ చేసి లాస్ట్ దట్ మూవీ. అంటే ఏంటంటే సో మీరు ఒక గ్యాప్ అనేది తీసుకున్నారు, అది వచ్చిందా లేకపోతే ఆటోమేటిక్గా తీసుకోవాల్సి వచ్చింది? గ్యాప్ ఇవ్వలేదు, వచ్చిందేనా? లేదు అంటే యాక్చువల్లీ ఇట్స్ నాట్ ప్లాన్ చేసింది కాదు, అనుకోకుండానే వచ్చింది. ఎందుకంటే మరి చాలా రోజుల తర్వాత మరి నా సామిరంగంలో చూసేటప్పటికి అరే రాత్రి వచ్చేసారా అని ఫ్యాన్స్ అసెంబుల్ అంటారు చూసిన, అవెంజర్స్ అసెంబుల్ లాగా అలా అనమాట. లేదు గ్యాప్ అంటే అనుకోని తీసుకుందేం కాదు, అది వచ్చింది. వెరీ నైస్. అండ్ ఈ మూవీలో సాంగ్స్ అనేది కూడా చాలా బాగున్నాయి. శేఖర్ చంద్ర గారు, శేఖర్ చంద్ర గారి గురించి ఆ మ్యూజిక్ గురించి వీ హ్యావ్ టు సే సంథింగ్. Music gurinchi, actually, first of all, I think first song I heard was Aadolaki, which నాకు అర్థం కాలేదు obviously, but tune చాలా బాగుంది. So even if you don't understand the music, the lyrics, but I feel like when the music connects with you, that's when you know the song is a hit. So I loved it. My family loves it. It's always playing in my house. So చాలా బాగుంది. అండ్ సార్ యాజ్ ఎ డైరెక్టర్గా ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక పోర్ట్ఫోలియో అనేది ఉండాలి. సో మీకు అయితే మంచి పోర్ట్ఫోలియో ఉంది. కాకపోతే మన కిరణ్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ, సో మారుతి గారి టీం నుంచి మరి అయితే ఈ మూవీ వస్తుంది అనేటప్పటికి ప్రేక్షకులకు ఒక అంచనాలు ఉంటుంది. ఆ అంచనాలకు ఇది మీట్ అవుతుందా? 100%. ఇప్పుడు మారుతి గారి పేరు ఉన్నప్పుడే ఆటోమేటికల్లీ మనకి ఒక ఎస్టిమేషన్ వస్తుంది సినిమా ఎలా ఉండబోతుంది అని. సో ఈ సినిమాకి ఆయన ఇంకా హార్డ్ వర్క్ చేశారు. ఎందుకంటే మీరు అన్న ఆ కొంచెం గ్యాప్ ఉంది కదా, ఆయన ఇంతకుముందు ప్రొడక్షన్స్కి దీనికి ఒక గ్యాప్ ఉంది. ఆయన వెయిట్ చేసి ఈసారి కొడితే గట్టి కొట్టాలి అనే కృత నిశ్చయంతో పట్టుకున్నారు. డిసైడ్ అయిపోయారు వెరీ వెరీ మచ్, బాగా స్ట్రాంగ్గా. సో అందుకని ఇన్ అండ్ అవుట్ ఆయన ఇన్పుట్స్ కానీ, ఇప్పుడు కాస్టింగ్ వైజ్ అంతమంది కాస్టింగ్ పెట్టడానికి బేసిక్ రీజన్ కానీ, ఇప్పుడు శేఖర్ చంద్ర గారు ఉన్నారు. బీయింగ్ ఏ న్యూ కమర్, ఐ మైట్ డోంట్ హ్యావ్ యాక్సెస్ ఫర్ హిమ్. ఓకే, ఫర్ మీ చెప్తున్నాను. బట్ హీ సో ఫ్రెండ్లీ అండ్ హీఈస్ యాక్సెసిబుల్. బట్ మైట్ బి నేను భయపడవచ్చు శేఖర్ చంద్ర గారు ఒప్పుకుంటారా ఒప్పుకోరా అని. సో నాకున్న కాస్టింగ్ కూడా ఇప్పుడు సంగీతం గారు ఉన్నారు, డైరెక్ట్గా నేను పోతే హీఈస్ 94 కాబట్టి హీ మైట్ నాట్ ఇంట్రెస్టెడ్. బికాజ్ కాకపోతే ఎవ్రీవేర్ మారుతి గారు, ఎవ్రీవేర్ అండర్లైన్ చేసుకొని మారుతి గారిని చూసే చాలామంది చేశారు. చేసిన తర్వాత దే ఎంజాయ్డ్ ద కాన్సెప్ట్. అండ్ ఈ మూవీ క్యాష్ విషయానికి వస్తే సంగీతం శ్రీనివాసరావు గారిని చాలా
రోజుల తర్వాత మనం చూడబోతున్నాము తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా. సో ఆయన క్యారెక్టరైజేషన్ కానీ ఇంకా చాలామంది క్యారెక్టర్స్ అనేది కూడా ఉన్నారు. సో వాళ్ళతో వర్కింగ్ అని ఎలా అనిపించింది? సంగీతం గారితో వర్క్ చేయడం అనేది అంటే ఆయన సినిమాలు చూస్తూ పెరిగానని మాత్రమే కాదు, సినిమాలు చూస్తూ ఆయన ఎప్పటి నుంచో చేస్తున్నారు, సినిమాలు చూస్తూ పెరిగాను. పెరిగిన తర్వాత కూడా ఆయన సినిమాలు చూస్తూ చాలా నేర్చుకున్నాను. అసలు ఆయన దైవం సంభూతులైన అలాంటి ఆయనతో వర్క్ చేయడం మాత్రం ఇట్ వాస్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఆయన హీ వాజ్ 92 కదా షూటింగ్. యా హీ వాజ్ 92 అప్పుడు. ఆ ఏజ్లో కూడా హీ యూస్ టు బి వెరీ యాక్టివ్. వచ్చి ఆ సీన్ రివర్స్ చేద్దాం అనేవారు, కూర్చునేవారు, యూస్ రివర్స్ ద సీన్ విత్ అస్. అండ్ అయిపోయిన తర్వాత హీ యూస్ టు డూ ఇట్. ఒకవేళ ఎక్కడన్నా సరే తనకి ఏమనిపిస్తే 1 more చేద్దాం. సో మామూలుగా ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఉండే ఆర్టిస్టులు ఏంటంటే అయిపోయిన తర్వాత వాళ్ళు మానిటర్ చెక్ చేస్తారు. అదేం కదా, ఆయనకి తెలిసిపోతుంది. అండ్ ఎందుకంటే హీ వాజ్ నాట్ యూస్ టు దిస్ మానిటర్ కదా అప్పట్లోనే. దట్ ప్రాసెస్ ఆఫ్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ ఎవ్రీ సెకండ్ స్పెండ్ విత్ హిమ్ వాజ్ నిజంగా ఇట్ వాజ్ సంథింగ్ ఎల్స్. అంటే ఆయన్ని కలవడం, ఆయన చూడడం అనేది ఏదో జనంలో చేసుకున్న అదృష్టం నిజంగా. 3 days చేశారు మాకు. 3 days మాకు పెద్ద వర్క్షాప్. అంటే మేము కోరుకున్న వర్క్షాప్, ఆయన ఇచ్చింది కాదు, మేము కోరుకున్నది. ఆయన ఇవ్వడం ఈజ్ డిఫరెంట్. నార్మల్గా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఇస్తారు కదా, ఆయన విషయంలో మాత్రం మేము కోరుకున్న ఆయన ఆడ కూర్చోంటే కింద కూర్చొని ఆయన చెప్తూ ఉంటే, ఆయన తీసిన కళాఖండాల గురించి చెప్తూ ఉంటే లైక్ ఓ మై ఇలా చేయొచ్చా. హీ స్టిల్ అప్డేటెడ్. హీ స్టిల్ ఎస్ ఇప్పుడు కూడా. నాకు తెలిసి వెల్కమ్ అమ్మా ఇప్పుడు చేశారు. 10 years అయిందా? 10 years బ్యాక్ హీ డిడ్ అ ఫిల్మ్ కాల్డ్ వెల్కమ్ అమ్మా. ముందు ఆడియో అంతా రికార్డ్ చేసి అందరితో డబ్బింగ్ చేయించి ఆ తర్వాత ఈ షార్ట్ ద ఫిల్మ్ లైక్ వీ షూట్ అ సాంగ్. మొత్తం సినిమా ముందు డబ్బింగ్ చెప్పించి, అంటే ఇట్ డజంట్ ఈవెన్ నవ్ హీ ఎక్స్పెరిమెంట్ సో మచ్. డిక్షనరీలో ఎక్స్పెరిమెంట్ అంటే ఆయన పేరు పెట్టేయాలి. అది ఎగ్జాక్ట్లీ ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీ కానీ కాదు, ఇండియన్ సినిమా దాంట్లో ఒక టైం ట్రావెలింగ్ అనేది తీసుకొని వచ్చి మనందరికీ పరిచయం చేసిన విచిత్ర సోదరులు. ఇప్పుడు పుష్పవిమానం ఉంది, నాట్ ఈవెన్ సింగిల్ డైలాగ్. కెన్ యూ ఇమాజిన్ a movie, 2 hours movie without a dialogue? Yes. So I'll tell you that is 100% entertainer. కాదు కదా పుష్పక విమానం. It was actually it was registered as a Kannada film. Yeah, it is a Kannada. Pushpaka Vimanam it doesn't have any dialogue in it. Doesn't have any dialogue. It's a silent film. It's universal. No, it's registered as a Kannada film because back then appudu Kannada loni dubbing allow cheyaru kada. So they registered as a Kannada film and then they made it as dubbed into all the other languages. Just a trivia. So they could release it in Kannada also. And that film was successful everywhere obviously. ఆ కాలంలోనే పాన్ ఇండియా చేశారు ఆయన. పాన్ వరల్డ్ కూడా. అండ్ మనీషా, సో ఈ మూవీ షూటింగ్ టైంలో కానీ సో మిమ్మల్ని ఆట పట్టించడం కానీ సో హూ ఈజ్ ద నాటియెస్ట్గా ఇన్ ద సెట్ అనుకుంటే ఎవరు అనుకోవచ్చు? Any guesses? ఆ గెస్సెస్ అంటే నా మైండ్లో ఒకరి పేరుంది. ఆడే. ఆయనేనా? ఆడే. ఆయనే. ఆయనే. No, seriously, Raju only. రాజు. 100%. He bullied me. He took care of me also, but he'd bully me also. Both sides. But yeah, naughty and Raju. నిన్న కూడా సో Prank చేశారు నిన్న. నేను రావట్లేదు అని చెప్పాను. వెంటనే సాయికి ఫోన్ చేసి బ్రో రావట్లేదని చెప్పు. నేను ఒక్కరిని వెళ్ళి ఎలా మేనేజ్ చేయాలి, నువ్వు చేయగలవు ఏం పర్లేదు అన్నా. Yes, I can do. Manisha, you can do. అలాగే ప్రిపేర్ అవుతారు. I was the first one to be there. వచ్చేసరికి ఆ రియాక్షన్ ఉంటుంది, షాక్. Full shock. I was like,